వచ్చే శాసనసభలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి దోహదపడేలా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లిన భట్టి విక్రమార్క శ్రీవారిని దర్శించుకున్నారు. భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలుకగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కుమారుడు పెళ్లి తర్వాత శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చామన్న భట్టి ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ సమగ్రాభివృద్ధికి స్వామివారి సహకారాలు ఉండాలని కోరారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అభివృద్ధి చెందాలని, దానికి కావాల్సిన వనరులన్నీ కూడా సమకూరాలని తెలంగాణ రాష్ట్రం 2047 విజన్ డాక్యుమెంట్ ఏ రకంగా అయితే ముందు తీసుకుంటున్నామో సంక్షేమము, అభివృద్ధి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కలిసినటువంటి సమగ్ర అభివృద్ధితో కూడిన తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎదిగేటట్టుగా, అట్లాగే రెండు రాష్ట్రాలు కూడా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని, ఆ రకంగా ఆశీర్వదించాలని భగవంతుడు కోరుకుంటున్నాను.